నమ్మకం మనిషి మీద ఉండాలి కానీ ఎదుటివారు చెప్పే చెప్పుడు మాటల మీద కాదు. అతి చనువు ఆత్మాభిమానానికి హానికరం. నీ వ్యక్తిత్వమే నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది. మాటల్లో కాదు, చేతలలో నీ తెలివిని చూపించండి. మీ భద్ర శత్రువుతోనైనా సరే మంచిగా, మృదువుగా, నొప్పి కలిగించకుండా ఉండే భాషను ఉపయోగించి మాట్లాడండి. మొదటిగా విద్య వల్ల వినయాన్ని పొందాలి. వినయం వల్ల అర్హత వస్తుంది. అర్హత ధనాన్ని చేకూరుస్తుంది. అందరూ దూరం నుండి చాలా మంచివారు, దగ్గరగా వస్తేనే వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. జీవితం అంటే కడుపు నింపుకునే ఆకలి కాదు, ప్రతి ఒక్కరి గుండెల్లో దాచుకునే ఒక జ్ఞాపకం. జీవితం విసుగు పుట్టడానికి 1000 కారణాలు ఉన్నప్పటికీ జీవిస్తున్నందుకు ఒకే ఒక కారణం, రేపటి రోజు ఇలా ఉండదు అనే ఒకే ఒక నమ్మకం. నిజాయితీ లేని మనుషులతో నీతిగా ఉండే ప్రయత్నం చెయ్యకు. ఎందుకంటే నీతి లేని మనుషులు నిన్ను నీతి తక్కువ మనిషిగా సమాజానికి చూపిస్తారు. జరా జాగ్రత్త. పంటే కాదు, కొందరు పాపం కూడా పండుతుంది. కొన్నాళ్ళు ఎదురు చూడాలి అంతే. పంటను రైతు పండిస్తే పాపాన్ని దేవుడు పండిస్తాడు. కష్టాల్లో సాయం చేసేవాడు సామాన్యుడైన దేవుడి కంటే గొప్పవాడు. శుద్ధి శరీరానికి మాత్రమే ఉంటే చాలదు, అప్పుడప్పుడు మనసుకు చేస్తూ ఉంటేనే జీవితం పరిశుభ్రంగా ఉంటుంది. లేదంటే గతి తెప్పే ఆలోచనలతో మనసు మతి తప్పేలా చేస్తుంది. మనం చెయ్యి కడిగిన ఇంటిని, మనకు చెయ్యి అందించిన మనిషిని మనం మన జీవితకాలం మర్చిపోకూడదు. నటించే వాళ్ళకి, మోసం చేసే వాళ్ళకి, స్వార్థపరులకి ఏ ఫీలింగ్స్, ఏ ఎమోషన్స్ ఉండవు. వాళ్ళకి అవసరం ఉంటే వాడుకుంటారు, అవసరం తీరగానే వదిలేస్తారు. మనసుకి ఆశ ఎక్కువ, నచ్చినది ప్రతిదీ కావాలంటుంది. కాలానికి క్లారిటీ ఎక్కువ, ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది. మన కోసం కొంత సమయాన్ని కూడా ఇవ్వలేని వారి గురించి ఆరాటపడడం, ఆలోచించడం ఆపేస్తే చాలా సమస్యలు దూరం అవుతాయి. అందరూ అంటూ ఉంటారు కదా, కష్టంగా ఉన్నా సరే ఒంటరిగా ఉండడం మంచిదని. నిజంగా చెప్పాలంటే ఒంటరితనాన్ని కూడా భరించడం చాలా కష్టం. ఒక్కసారి మనసు చచ్చిపోతే మాట్లాడాలనే ఆలోచన కూడా చచ్చిపోతుంది. అందరూ మనవాళ్లే అనుకో, తప్పులేదు. కానీ అందరూ మనలాంటి మనసు కలిగి ఉంటారు అనుకోవడం పెద్ద తప్పు. నిజాన్ని నమ్మించాలంటే రుజువు కావాలి, కానీ అబద్ధాన్ని నమ్మించాలంటే కేవలం నటిస్తే చాలు. ఒక్కసారి మాట తేడా వచ్చిన మనిషి దగ్గర మళ్ళీ మాట కలుస్తుంది, కానీ మనసు ఎన్నటికీ కలవదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ ప్రెస్ చేసుకు పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.